రమేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, తెలంగాణ ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం గనక ప్రతిపక్షంలో ఉంటుందో, వాళ్ళు గవర్నమెంట్‌లో లేరో, వాళ్ళు ప్రతిసారి వదరగొట్టేదేంటంటే తెలంగాణకి ఏదో అన్యాయం జరిగిపోతుంది. తెలంగాణని ఎవడో లాక్కెళ్ళిపోతున్నారని. అంటే ఈళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మనకి ఉమ్మడి క్యాపిటల్‌గా హైదరాబాద్‌ని డిక్లేర్ చేశారు. అది కూడా అయిపోయింది. జనాలందరూ కూడా దాన్ని వదిలేసుకున్నాం. ఇప్పుడొచ్చేసి కేటీఆర్ గారు కొత్త స్టేట్మెంట్ ఏం పాస్ చేస్తున్నారంటే, రేపొద్దున జూన్ 2 తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కలిపి హైదరాబాద్‌ని యూనియన్ టెరిటరీ చేయబోతున్నాయి. దాన్ని అడ్డుకోగలిగింది మేము ఒక్కళ్ళమే. మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి. మేము దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఏంటి సార్ అంటే అసలు అందులో ఎంత నిజం ఉంది? అలాగే ఎందుకు అంటే ఇంకా కేసీఆర్, కేటీఆర్ ఇలాంటి పాలిటిక్సే నమ్ముకుంటున్నారు. అంటే 10 ఇయర్స్ ఆళ్ళ గవర్నమెంట్ చూసారు. పాలన చూసారు. మిగతా వాళ్ళకున్న పర్సెప్షన్ తెలంగాణ చూసారు. ఇంకా ఇలాంటివి నమ్ముతారని వాళ్ళు భావిస్తున్నారా? మీరేమంటారు అంటే సార్? బీఆర్ఎస్ దివాలాకోరుతనానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ అది. అంటే బీఆర్ఎస్‌కి ఇంక ఏ రకమైన ఐడియాలజీ లేదు. వాళ్ళకున్న ఏకైక ఎజెండా ఏంటంటే మొదటి నుంచి పొలిటికల్ ఎజెండా ఆంధ్ర వాళ్ళని దొంగలుగా, దోషులుగా చూపించి ఓట్లు దండుకోవడం. అది సక్సెస్‌ఫుల్‌గా నడిచింది చాలా కాలం, సందేహం లేదు. తెలంగాణ ప్రజలు వాళ్ళని పూర్తిగా నమ్మి మరి దాదాపు 2010 నుంచి కూడా వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. వాళ్ళకి ఓట్లు పిచ్చి పిచ్చిగా వేశారు. 2 సార్లు అధికారంలో నిలబెట్టారు. అంత రుచి మరిగారు కాబట్టి ఇంతకాలం అయిన తర్వాత కూడా 2 రాష్ట్రాలు ఏర్పడి ఆ ఏదైతే బేసిక్ ఫిలాసఫీ ఉన్నదో వాళ్ళది, ఆ ఫిలాసఫీ ఏంటి? హేట్రెడ్ టువర్డ్స్ అదర్స్ అనమాట. అదర్స్ అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు. ది అదర్ అన్నట్టుగా ఆంధ్ర వాళ్ళని చూపించాలి. వాళ్ళని చూపించి ఓట్లు దండుకోవటం అనే దానికి అలవాటు పడ్డారు. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత అది ఎక్స్పైరీ అయిపోయింది యాక్చువల్‌గా ఆ ఎజెండా. అయిపోవడం వల్లే 2023లో వాళ్ళకి ఓటమొచ్చింది. మామూలుగా అయితే వాళ్ళ గవర్నెన్స్ నిజం చెప్పాలంటే అంత అధ్వానంగా ఏమీ లేదు. హుహు. సరే, కేసీఆర్‌కి చాలా అహంకారం, కేటీఆర్‌కి చాలా అహంకారం, వాళ్ళ ఫ్యామిలీ బాగా లాభపడ్డారు. ఇటువంటివన్నీ ఉన్నా కూడా ఓవరాల్‌గా గవర్నెన్స్ మరీ అంత ఘోరంగా ఏమీ లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే వాళ్ళ ప్రభుత్వం అంత ఘోరంగా లేదు అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే నేను కూడా హైదరాబాద్‌లో ఉంటాను కాబట్టి. అయితే వాళ్ళ అహంకారము, వాళ్ళ యాటిట్యూడ్, మేమే అసలు తెలంగాణకి ప్రతినిధులము, నేనే తెలంగాణ జాతిపితని అని కేసీఆర్ అనుకోవడం, ఆ రకంగా ప్రవర్తించడం, దానిని తెలంగాణ ప్రజలు భరించలేకపోయారు. అందువల్ల ఓటమి పొందారు. ఓటమి పొందినా కూడా వాళ్ళకి ఆత్మజ్ఞానం ఏమంటాం? ఆహ్, ఆత్మజ్ఞానం అయినా కూడా తత్వం బోధపడలేదండి ఇంకా. హుహు. ఇప్పటికీ రేవంత్ రెడ్డిని ఎట్లా ఎదుర్కోవాలో తెలియట్లా వాళ్ళకి. అందుకని దీన్ని లేవదీశారనుకుంటున్నా. ఏంటి? హైదరాబాదు యూనియన్ టెరిటరీ అట. ఎక్కడొచ్చిందది? ఎవరన్నారు ఆ మాట? బీజేపీ వాళ్ళు ఎవరైనా అన్నారా కేంద్రంలో ఇంతవరకు? నేనైతే వినలేదు. అవును. హ్మ్. హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామని కేంద్రంలో రకరకాలుగా ప్రకటనలు వస్తుంటాయి కేంద్రంలో గదా! అనేక కంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ వస్తా ఉంటాయి. కానీ ఇదైతే నేను వినలా. కాబట్టి ఇది పూర్తిగా కేటీఆర్ మస్తిష్కంలోంచి వచ్చిందే. వాస్తవంలో ఎక్కడా లేదది. ఎందుకు పుట్టిస్తున్నాడు దాన్ని? కావాలని ఉద్దేశపూర్వకంగా ఎందుకని చేస్తున్నాడు ఆ పని? ప్రొవోక్ చేయడానికి. ఏది బీజేపీ వాడు యూనియన్ టెరిటరీ చేస్తారు. దాన్ని ఎదుర్కోవాలంటే మేమే ఎదుర్కొంటాం. కాంగ్రెస్ ఎదుర్కోలేదు అంటాడు. నిజానికి అటువంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి దాన్ని అందుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాడు. అందులో ఏం డౌట్ లేదు. హుహు. దాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలిగిన కెపాసిటీ రేవంత్ రెడ్డికి ఉంది. అది జరిగితే. ఇంకేదైనా కాంప్రమైజ్ అయితే బీఆర్ఎస్ఏ కావచ్చు ఎంతో కొంత. రకరకాల కారణాల వల్ల. ఆ సందర్భంలో ఇంకో మాట కూడా అన్నాడండి. అదేంటంటే కామన్ క్యాపిటల్‌గా కూడా కొనసాగించొచ్చంట హుహు. అని అర్థం వచ్చేలాగా కూడా మాట్లాడాడు. అవును. హుహు. అసలు కామన్ క్యాపిటల్‌గా ఎట్లా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి కామన్ క్యాపిటల్‌గా రేపు ఈ సంవత్సరం జూన్ నెల 2వ తేదీ నాటికో ఏమో అనుకుంటాను. లేకపోతే 5వ తేదీ నాటికో. ఆ డేట్ ఉంది, కట్ ఆఫ్ డేట్. ఆ డేట్‌కి అయిపోతుందండి 10 సంవత్సరాలు. అవును. హ్మ్. ఉమ్మడి రాజధానిగా. కానీ చాలా సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే హైదరాబాద్ నుంచి కంప్లీట్ 100% వాళ్ళకన్నీ ఇచ్చేశాడు. అందరికీ తెలుసు కదా! సెక్రటేరియట్‌లో ఉన్న బిల్డింగ్స్ మొత్తం ఇచ్చేశాడు తనే. హుహు. సంతకం పెట్టి మరీ ఇచ్చారు. నిజానికైతే రేపు జూన్ వరకు ఉన్నది ఏపీ గవర్నమెంట్‌కి వాటి మీద అధికారం. మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చేస్తే అన్నీ కామన్ క్యాపిటల్ అనే విషయాన్ని మర్చిపోయారు జనం. ఇవాళ ఎవరికీ తెలీదు.
రేపు ఎగ్జాక్ట్లీ. జూన్లో అయిపోతుందంటే చాలా మందికి కొత్తగా ఉంటుంది అది. జూన్లో అయిపోవడం ఏంటి, ఎప్పుడు అయిపోయింది కదా అని. అవి వాస్తవం అయితే కావాలని ఏదో తెలంగాణ జనాన్ని రెచ్చగొడదాం, మళ్ళీ దీన్ని అడ్డం పెట్టుకుని ఈ లోక్సభ ఎన్నికల్లో గెలుద్దామని. అందుకోసం 12 సీట్లు ఇవ్వాలట ఆయన. నెంబర్ కూడా చెప్పాడు, మీరు అవును, విన్నారు లేదు? 10 నుంచి 12 సీట్లు. సీట్లు ఇవ్వాలట. మరి 12 సీట్లు ఎందుకు ఇవ్వాలి, 17కి 17 ఎందుకు అడగలేదో తెలియదు. అంటే కొంచెం వాస్తవికంగా మాట్లాడుతున్నాను అని చెప్పుకోవడానికి అట్లా చేశాడేమో కేటీఆర్ గారు. ఏమైనప్పటికీ విషయం ఏంటంటే, ఏ రకమైన ఇష్యూస్ లేక, ఏ రకంగానూ జనాన్ని మెప్పించలేక, ఎక్స్పైరీ అయిపోయినటువంటి పాత ఎజెండాను పట్టుకొని ఇంకా వేలాడుతోంది బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా, సిద్ధాంతపరంగా ఎంత దివాలా తీసింది అనడానికి అది ఎగ్జాంపుల్ అండి. కాకపోతే ఇక్కడ చూసుకుంటే సార్, అంటే బీఆర్ఎస్ చేసే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా, అంటే జనాలు కూడా అసలు ఏది నమ్మలేము అనమాట. వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అయిపోయాయి అంటారు. ఎప్పుడైనా అయితే బీఆర్ఎస్ బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అయిందంటే అంటే రాజకీయాల పట్ల అవగాహన లేని వాళ్ళు కూడా నమ్మలేని పరిస్థితి కదా. సో అలా ఎవరు నమ్మారండి అంటే, ఒకళ్ళనొకళ్ళు ఇద్దరు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా అంటాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినాయి అంటాడు. అంటే అది ఎంత కొంత నమ్మబుల్ కదా సార్. బీఆర్ఎస్ బీజేపీ కలవచ్చు, అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా కలవచ్చు, కానీ బీజేపీ కాంగ్రెస్ కలవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదా. అవునవును, అవును. అంటే ఇదంతా ఊరికినే, అంటే ఏదో డిఫ్లెక్ట్ చేద్దామని ఒక ప్రయత్నం, అవతరాలను ఏదో డిఫెన్స్ లో పెడదామని ఒక ప్రయత్నం. అంటే కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినాయి అనేటువంటి ప్రచారాన్ని బాగా చేసింది అవును, ఎఫెక్టివ్ గా. దాన్ని జనం నమ్మారు కూడా అనేక కారణాల వల్ల. నమ్మటానికి ప్రాతిపదిక కూడా ఉంది దానికి. కవిత గారిని అరెస్ట్ చేయడం దానివల్ల నష్టం జరిగింది అవును. బీఆర్ఎస్ కి. ఎన్నికల్లో ఓటమికి అదొక కారణం కదా. అందువల్ల దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో తెలియక కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైని అని చెప్తారు. అది న్యాచురల్లీ నాట్ కన్విన్సింగ్. అందుకని జనం ఎవరు నమ్మడం వల్ల దాన్ని. అంటే దీన్ని నేను చెప్పే పాయింట్ ఏమిటంటే, ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్కి ఏ ఇష్యూస్ లేవు మాట్లాడడానికి కన్విన్సింగ్ గా. అప్పుడు ఆంధ్ర వాళ్ళని అడ్డు పెట్టుకొని, ఆంధ్ర వాళ్ళని చూపించి ఆ వంకతోటి విపరీతంగా తిట్టడానికి వాళ్ళకి అవకాశం ఉండేది. ఇవాళ అది లేదు. ఎవరో దూరంగా ఉండే వాళ్ళని తిడితే ఎవరికైనా బాగా నచ్చుతుంది, కానీ ఇవాళ ఎవరిని తిడతాడు? ఎంతసేపు రేవంత్ రెడ్డిని తిట్టడానికి ఇంకేమీ లేవు. చాలా తిట్టారు ఆల్రెడీ. ఇష్యూస్ పెద్దగా ఏమీ లేవు వాళ్ళకి మాట్లాడడానికి. దాంతో నాన్ ఇష్యూస్ని పట్టుకొచ్చి, ఒకటేమో హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోతున్నారు, ఇంకోటేమో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసిపోతాయి, రేవంత్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరతాడు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు చేరతాడు? ముఖ్యమంత్రిగా లేని వ్యక్తి చేరతాడు, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇష్యూస్ ఏమీ లేక పాపం నానా తిప్పలు పడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళని అర్థం దానికి. డెఫినెట్ గా వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మొన్నే గవర్నమెంట్ లోకి పోయారు. ఫస్ట్ వచ్చిన 100 days లో కూడా రేవంత్ పెద్ద క్వశ్చన్ చేయడానికి కూడా ఏమి ఉండదు. సో టాపిక్స్ లేక ఏదో ఒకటి ఎంపీ ఎలక్షన్స్ కి ఏది వాడదామని చూస్తా ఉన్నారు. బట్ అన్ని బ్యాక్ ఫైర్ అవుతుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.